సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బరోడా, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్లో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్లకు 349 పరుగులు చేసింది. ఇందులో భాను పునియా 134 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో బరోడా ఇన్నింగ్స్లో మొత్తం 37 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో టీ20 క్రికెట్లో ఒక్క ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్గా ప్రపంచ రికార్డును బరోడా సృష్టించింది. ఈ ఏడాది అక్టోబర్ 23న గాంబియాపై 344 పరుగులు చేసిన జింబాబ్వే పేరిట టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఉండేది. అలాగే ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. జింబాబ్వే ఒక ఇన్నింగ్స్లో మొత్తం 27 సిక్సర్లు కొట్టింది. తాజా మ్యాచ్తో బరోడా జట్టు మొత్తం 37 సిక్సర్లు కొట్టింది. దాంతో ఆ రికార్డు కూడా బద్దలైంది. అయితే ఇందులో 15 సిక్సర్లు భాను పునియా బ్యాట్ నుండి వచ్చాయి. అయితే టీ20 క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును భాను బద్దలు కొట్టలేకపోయాడు. భాను మరో 4 సిక్సర్లు కొట్టి ఉంటే ఈ ప్రపంచ రికార్డు కూడా ధ్వంసమయ్యేది. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మన్ క్రిస్ గేల్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగులో గేల్ 146 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 18 సిక్సర్లు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో బరోడా కేవలం 4లు, సిక్సర్లతోనే మొత్తం 294 పరుగులు చేసింది. ఇది ఒక ఇన్నింగ్స్లో బౌండరీలతో రాబట్టిన అత్యధిక పరుగులు. ఇక కృణాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా జట్టు తరపున హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఆడలేదు. ఈ మ్యాచ్లో బరోడాకు చెందిన 4 ఆటగాళ్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సిక్కిం కేవలం 86 పరుగులకే పరిమితం కావటంతో బరోడా 263 పరుగుల భారీ విజయాన్ని కూడా అందుకుంది.